వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మనం రా మ్యాంగోస్ తోటి మ్యాంగో మురబ్బా తయారు చేసుకుందాము. ఈ మ్యాంగో మురబ్బా కోసం ఎలాంటి మామిడికాయల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, కొబ్బరి మామిడికాయలు బాగా తీయగా ఉన్న మ్యాంగోస్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. పులుపుగా ఉన్న లేకపోతే మీడియం ఫ్లేవర్గా ఉన్న మామిడికాయలైనా సరే ఈ మురబ్బాకి చాలా బాగుంటాయి. సో మ్యాంగోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక 2-3 మ్యాంగోస్ని తీసుకొని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత పీలర్ తోటి పీల్ మొత్తం తీసేయాలి. పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. తురుముకోవచ్చు, లేదు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడవాటి స్ట్రైప్స్గా ఎలా అయినా కట్ చేసుకోవాలి అనుకుంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఏ రకంగానైనా తీసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా బాండీలో వేసుకొని షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకుంటారా లేదంటే బెల్లం యూస్ చేస్తారా అనేది మీ ఇష్టాన్ని బట్టి యూస్ చేయండి. లేదు అంటే అది సగం ఇది సగం యూస్ చేసుకోవాలన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. తర్వాత షుగర్ కానీ బెల్లం కానీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆవిరికి షుగర్ కూడా తొందరగా కరిగిపోతుంది. అలాగే మనకి మ్యాంగోస్లో ఉండే వాటర్ ఏదైనా ఉంటే అది కూడా కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయింది. చక్కగా ఆ పీసెస్ అన్నీ కూడా ఆ సిరప్లో బాగా బాయిల్ అవుతూ మరుగుతూ ఉంటాయి. అసలు ఉడికిస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు ఆ మంచి పచ్చి మామిడి వాసన అనేది చాలా బాగుంది. ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ నేను ఒక 5 minutes తర్వాత 2 స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. చెక్క, లవంగము ఇవి కూడా యాడ్ చేస్తే మనకి ఆ స్పైసెస్ స్మెల్ కూడా చాలా బాగుంది. మురబ్బా అంటేనే మనకి దీనిలో ఒక 4 to 5 ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. మురబ్బా మీనింగ్ కూడా అదే. స్పైసెస్, స్వీట్స్ని యూజ్ చేసేసి ప్రిజర్వ్ చేసుకునే ఒక స్వీట్ అనమాట. సో అలాంటిది మనకి ఏంటి అంటే ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఇది మనం ఇప్పుడు తయారు చేసుకొని పెట్టుకుంటే ఒక 3-4 months వరకు చక్కగా తినొచ్చు. ఒకసారి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి ఇంకా సిరప్ ఫైనల్గా అన్న తర్వాత మధ్యలో నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టము, యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. ఇంకా ఫైనల్గా మనకి ఇది సిరప్ అంతా ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాత ఫైనల్గా చిటికెడు ఉప్పు, ఒక 1/2 teaspoon కారం వేసేసుకొని కలుపుకోవాలి. మనం ఇది తింటున్నప్పుడు 5 ఫ్లేవర్స్ తగులుతాయి. పులుపు, కారం, ఉప్పు, కొంచెం మసాలా ఘాటు, అలాగే తీయదనం. ఇవన్నీ కూడా తింటుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసుకోండి. పిల్లలైతే బ్రెడ్ మీదకి లేదంటే చపాతీలోకి లేదంటే ఊరికేనైనా తినచ్చు. మనకి ఎప్పుడైనా నోరు బాగాలేదు అనుకున్నా కానీ దీన్ని ఒక స్పూన్ అలా నోట్లో వేసుకున్నాము అని అంటే నాలికకి ఆ రుచి బాగా తెలుస్తుంది. సో మనకి సీజన్లో ఇలాంటివి దొరికినప్పుడు యూస్ చేసుకొని ఇలా తయారు చేసి పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల మనం ఒక 3-4 months వరకు యూస్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.